వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేరళ కొత్త సీఎం విడి సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికరంగా మాజీ సీఎం విజయన్ తీరైతే ఉంది. పార్టీ ఓడిపోయినా అధికారం పోయినా గొప్ప రాజకీయ నాయకుడిగా విజయన్ నిలిచారు. సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలతో కలిసి స్టేజ్ను పంచుకున్నారు విజయన్. ఎలాంటి సంకోచం లేకుండా హాజరయ్యారు విజయన్. గెలిచిన సతీశన్ను అభినందించారు. తెలుగు రాష్ట్రాల నేతలకు ఆదర్శంగా ఉంది విజయన్ తీరు. ఉప్పు నిప్పులా తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్ష నేతలైతే వారి వ్యవహార శైలి అయితే ఉంది. ఒకరిని ఒకరు పలకరించుకోవడం కాదు, కనీసం ఎదురు కూడా పడకుండా నేతల తీరును మనం చూసాం. కేరళ నేతలను చూసి నేర్చుకోవాలంటూ కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాజీ సీఎం విజయన్ మరో మెట్టెక్కారు. దీనికి సంబంధించి ఆయన విడి సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితి. పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలు చూసి నేర్చుకోవాలి. ఈ మాట సోషల్ మీడియాలో పదే పదే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు? మురళి, కేరళ మాజీ ముఖ్యమంత్రి విజయన్ తీరుపై నెటిజన్లు కాదు, దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి నేతలు ఉండాలి. అదే విధంగా రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష నేతల మధ్య సయోధ్య ఉండాలి, సమన్వయం ఉండాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు సిద్ధాంతాల పరంగా విభేదిస్తాయి, కానీ సిద్ధాంతాల పరంగా రాజకీయ పరంగా విభేదిస్తాయి. అయితే ఇక్కడ కేరళలో కమ్యూనిస్టుల రాజకీయం కావచ్చు, కమ్యూనిస్టు నేతల ప్రభావశైలి కానీ, వారి రాజకీయ నేపథ్యం కానీ, వారి అనుసరిస్తున్న శైలిని అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఆయా ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీ నేతలు కానీ ఆహ్వానించిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఎంపిక అయినప్పటికీ ఏదైతే హుందాగా ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్లారు సతీశన్, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. అదేవిధంగా మద్దతు కూడా, ఏదైతే తాను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అవుతున్నాను, సో సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన నేతగా, అనుభవం ఉన్న నేతగా మీ మద్దతు మీ సహకారం మాకు అందించాలంటూ విడి సతీశన్ కోరడం, ఆయన అంగీకరించడం కూడా జరిగింది. అదే విధంగా ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన హుందాగా నేరుగా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల పక్కనే ఆయన కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అందరూ ప్రియాంక, రాహుల్, ఖర్గేతో పాటు డికే శివకుమార్, తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంటి నేతలు అందరూ హాజరైనప్పటికీ ఆయా నేతలతో ఆయన ముచ్చటించారు. రాజకీయాల్లో ఇలా ఉండాలి, హుందాతనం ఉండాలి. ఎందుకంటే అధికారం పోయినప్పటికీ ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకుండా ఏవైతే ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ కార్యక్రమానికి ప్రమాణ స్వీకారానికి ఆయన నేరుగా హాజరయ్యారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే కాదు, ప్రతిపక్ష పార్టీలు ఇటు ఆంధ్ర, తెలంగాణలో కూడా ఇలాంటి రాజకీయాలు నడవలేదు. ఇలాంటి రాజకీయాలు అలవరుచుకోవాలి ఇక్కడి నేతలు. ఎందుకంటే అధికార పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ఆయా నేతలు ఎవరు కూడా ప్రతిపక్ష నేత మొహం చూడడానికి ఇష్టపడలేదు, ప్రతిపక్ష నేతలు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఇలాంటి రాజకీయాలు కరెక్ట్ కాదు. రాజకీయాల్లో హుందాతనంతో పాటు సమతుల్యత, అదేవిధంగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తేనే ఆయా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధిలో ప్రతిపక్ష నేతల పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో ఏవైనా ఒక బిల్లును పాస్ చేయాలంటే అది అందుకు ప్రతిపక్ష పార్టీ కూడా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మరో రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో నేతల తీరు, నేతలు తమ లక్షణాలను, తమ రాజకీయ ఉద్దేశాలను కూడా మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ అంతకుముందు అన్ని పార్టీ నేతలను పిలిచారు. అయితే అన్ని ప్రతిపక్ష పార్టీ నేతలను అందరినీ కలిశారు. కానీ ఏవైతే విజయ్ ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అటు స్టాలిన్ కావచ్చు, ఇటు పళనిస్వామి కావచ్చు, వీరిద్దరూ హాజరైన పరిస్థితి లేదు. ఇక్కడ తెలంగాణ విషయం చూసినప్పుడు అటు రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారానికి, ఇటు కేసీఆర్ హాజరైన నేపథ్యం లేదు. మరోపక్క ఆంధ్రాలో ఏవైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జగన్ హాజరైన నేపథ్యం లేదు. ఇవి ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయండి అంటూ నెటిజన్లు సూచిస్తున్నారు. మురళి, రైట్. అంటే రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాలను చూసే విధానం కానీ, లేకపోతే రాజకీయ నాయకులు వ్యవహరించే విధానాలు కూడా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ స్థాయి మార్పు రావాలని అయితే చెప్తూ ఉన్నారు. ఏంటి, దేశ రాజకీయాల్లో కూడా ఇలాంటి స్నేహపూరిత వాతావరణం అనాలంటారా, లేకపోతే
రాజకీయాల్ని ప్రజలు చూసేటువంటి కోణం వేరే ఉంటుంది, రాజకీయ నాయకులు చూసే కోణం వేరే ఉంటుంది అనేటువంటి రీతిలో ప్రొజెక్ట్ అవుతుంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, రాజకీయాలు వేరు, రాజకీయ పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు, ప్రతిపక్ష పార్టీలు వేరు, అధికార పార్టీలు వేరు. ఒకదానికి అసలు ఇంటర్లింక్ ఉండదు. అధికారంలోకి రాకముందు మాత్రమే పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అవుతుంది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఈ సిద్ధాంతాన్ని రాజకీయ నేతలందరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు హుందాగా ప్రమాణ స్వీకారానికి కానీ మరో కార్యక్రమానికి పిలిచినాం, ప్రతిపక్ష స్థానంలో ఉన్న నేతలు హాజరైతే ఏదైతే ఆ రాష్ట్ర అభివృద్ధి కానీ ఏదైతే ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయడానికి కూడా ఒక సూచిక ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దేశంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. అంతకుముందు ఏమైనా ప్రధానమంత్రి మోడీ కానీ ప్రతిపక్ష నేత రాహుల్ కానీ హాజరయ్యే కార్యక్రమాలు వారు నేరుగా హాజరవుతున్నారు. ఇటీవల ఒక విందు కార్యక్రమంలో నేరుగా ప్రధానమంత్రి ముందుకెళ్తూ కూడా వెనక్కి వచ్చి రాహుల్ గాంధీతోనూ మల్లికార్జున ఖర్గే లాంటి నేతలతో ముచ్చటించే నేపథ్యం. వీటినే ఆరోగ్యకరమైన రాజకీయాలు అంటారు. ఆ రాజకీయాలను అటు కేంద్రంలోనే కాదు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఇలాంటి రాజకీయాలు అలవర్చుకోవాలని నెటిజన్స్ చూస్తున్నారు. మరోపక్క తెలుగు రాష్ట్రాలు కానీ దక్షిణ భారతదేశంలో కూడా ఈ సంస్కృతి రావాలి. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటకతో పాటు ఈ కర్ణాటక లాంటి రాష్ట్రాలతో పాటు మిగిలిన దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా నేతలు సమన్వయంతో ఏవైతే కలిసి పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది, రాష్ట్ర జీడిపి పెరగడానికి ఉపయోగపడుతుంది. ఏవైతే అధికారంలోకి వచ్చిన వారికి అనుభవం లేకపోయినప్పటికీ ప్రతిపక్ష స్థానంలో గతంలో ముఖ్యమంత్రిగా చేసిన విజయ లాంటి నేతలు నేరుగా సహకరిస్తామంటూ హామీ ఇవ్వడం కూడా ఇది అధికార పార్టీకి ఒక అడ్వాంటేజ్ లాంటిది. ఎందుకంటే ఏవైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో అధికార పార్టీ ఒక అడుగు ముందుకెళ్తే ఒకవేళ ఏవైనా లోపాలంటే ప్రతిపక్ష పార్టీ సూచనలు ఇస్తుంది, సలహాలు ఇస్తుంది, వాటిని స్వీకరించాల్సిన హుందాతనం ఉండదు. ఇలాంటి రాజకీయ వాతావరణం కానీ ఇలాంటి రాజకీయ లక్షణాలు కానీ ఆయా పార్టీకి సంబంధించిన నేతలు ఒక కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీజేపీ లాంటి కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఆయా ప్రాంతీయ పార్టీ నేతలు కూడా అలవర్చుకోవాలంటే నెటిజన్లు సూచిస్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కేరళ కొత్త సీఎం విడి సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికరంగా మారింది మాజీ సీఎం విజయన్ తీరు. పార్టీ ఓడిపోయినా అధికారం పోయినా గొప్ప రాజకీయ నాయకుడిగా విజయన్ నిలిచారు. సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలతో కలిసి స్టేజ్ను పంచుకున్నారు మాజీ సీఎం విజయన్. ఎలాంటి సంకోచం లేకుండా విజయన్ హాజరయ్యారు. ఇక గెలిచినటువంటి సతీశన్ను విజయన్ అభినందించారు. తెలుగు రాష్ట్రాల నేతలకు ఆదర్శంగా విజయన్ తీరుందని సోషల్ మీడియాలో స్పందన వ్యక్తమవుతోంది. ఉప్పు నిప్పులా తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్ష నేతలు అయితే ఉన్నారు, ఒకరినొకరు పలకరించుకోవడం కాదు కదా, కనీసం ఎదురు కూడా పడకుండా నేతల తీరైతే ఉంది. కేరళ నేతలను చూసి నేర్చుకోవాలంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.